హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో ఈ వీడియోలో వచ్చేసరికి జేఈఈ మెయిన్స్ సెషన్ 1 గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఆల్రెడీ సెషన్ 1 ఎగ్జామ్ అయితే అయిపోయాయి. సో మనకి యాజ్ యూజువల్గా మనకి ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే అన్నీ అయిపోయాయి అనమాట. 27th ఫిబ్రవరి జనవరి నుంచి 1st ఫిబ్రవరి దాకా ఆల్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. సో ఈ ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉన్నాయి. సో రిజల్ట్స్ వచ్చేసరికి ఫిబ్రవరి 12th అయితే వస్తాయన్నమాట. సో ఎవరైతే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 రాసి ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ చెప్తున్నాను. సో రిజల్ట్స్ అయితే మాత్రం మీకు ఫిబ్రవరి 12th కల్లా రిజల్ట్స్ అయితే కన్ఫామ్ వచ్చేస్తాయి సెషన్ 1 సంబంధించి. అండ్ సెషన్ 2 సంబంధించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఎవరైతే జేఈఈ మెయిన్స్ సంబంధించి సెషన్ 1 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకనమాట. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి జేఈఈ మెయిన్స్ రెస్పాన్స్ షీట్ కూడా ఉంటుంది. అంటే మనకి జేఈఈ మెయిన్స్ ఫస్ట్ కీ వదులుతారు. ఆ కీ అండ్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేయగానే మన మార్క్స్ చెక్ చేసుకుని మార్క్స్ కౌంట్ చేసుకుంటారు. సో దాని తర్వాత ఏంటంటే మార్క్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కీ అబ్జెక్షన్స్ అయితే పెడతాం, అంటే ఏమైనా తప్పులు ఉంటే కీలో అని చెప్పి. సో అది కూడా మీకు ఎప్పుడు రాబోతుందంటే ఫిబ్రవరి 8th, మ్యాక్స్ ఫిబ్రవరి 8th మనకి కీ అబ్జెక్షన్ సంబంధించి రిలీజ్ అవుతుంది అనమాట. అంటే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 కీ అయితే మాత్రం ఫిబ్రవరి 8th రిలీజ్ అవుతుంది. రిజల్ట్స్ అయితే మాత్రం అంటే మనకి టోటల్ ఓవరాల్ రిజల్ట్స్ సెషన్ 1 సంబంధించి మాత్రం ఫిబ్రవరి 12th కల్లా రిలీజ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ జేఈఈ మెయిన్స్ సంబంధించి అప్డేట్ అయితే. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై.